స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ స్పర్శములని శబ్దము స్పర్శము రూపము సంగీతం ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలను కూడా బహిర్కృత్వాలను బయటికి పెట్టి మన ఇంద్రియాలని ఏదైతే శబ్ద స్పర్శాలు ఉన్నాయో ఈ శబ్ద స్పర్శాలు అంటే ఇంద్రియంలో జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు మనం చేస్తే కర్మను చూస్తాయి, చూడు వింటాయి, నోరు మాట్లాడుతుంది, ఈ శరీరంలో చర్మం స్పర్శిస్తారు. కానీ ఇంద్రియాలన్నీ కూడా బయటికి నెట్టారంటే ఇవన్నీ నాకు కాదు అనే భావన అంటే ఏంటంటే చూసేవాడిని నేనే, చూసేవాడు ఎవరు చూస్తుంది కన్ను, చూసేదాన్ని చూడు చూడద్దని చెప్పడే కళ్ళు చూస్తున్నాడు అని కళ్ళు లేదు. కానీ చూసేదంతా భగవత్ స్వరూపం నేత్రాభ్యాం తట్ ఆత్మీయ భావే యజ్ఞ సుమతి కర్ణాభ్యాం తట్ ఆత్మీయ భావే యజ్ఞ స్పర్శ హస్తాభ్యాం తట్ ఆత్మీయ భావే యజ్ఞ సుమతి కర్ణాభ్యాం తట్ ఆత్మీయ భావే. అంటే ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో, ఏదైతే స్పర్శిస్తున్నామో, ఏదైతే చేస్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో అదంతా భగవత్ స్వరూపంగా భావించు. ఎప్పుడైతే భగవత్ స్వరూపంగా భావించో ఇక వాటి ఎంతో ఆసక్తి భగవంతుడు జగమంతా వాసుదేవుడు, అంతా రాముడి, అంతా భగవద్గీతమయం, అంతా రామమయం. ఎంత సమస్తం అంతా కూడా రామస్వరూపంగా కృష్ణ స్వరూపంగా చూసిన వాడికి దేని ఆసక్తి ఉంటుంది? భగవంతుడి మీద. అంటే ఈ విధంగా ఈ యొక్క ఇంద్రియాలను కూడా స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చ ఇవాంతరే ద్రోహో. ఈ దృష్టిని ఎక్కడ పెట్టుకోవాలా? లోకంలో ధ్యానం చేస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు కూర్చున్న ధ్యానం కూర్చుంటాడు, ఇంద్రియాలు కూడా లోపల చక్షు దృష్టిని లోపల చక్షుశ్చ ఇవాంతరే ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారణం. మనం ముందు గాలాడుతూ పట్టివని ఈ గాలి ఆడటం చేసుకోవాలి, కానీ సమానంగా ఆడాలి. సమానంగా ఎప్పుడు ఉంటుంది అంటే ఈ శ్వాస నుంచి ఈ శ్వాస వచ్చేటప్పుడు మాత్రం రెండు ముక్కల్లో గాలి మిగతా టైంలో ఆడదు. ఈ ముక్కలాంటి ఈ ముక్కలు కానీ ఈ మార్పు వచ్చేటప్పుడు ఉంది. ఈ మార్పు వచ్చే టైంలో ఆ రెండు ముక్కలు గాలి అదే సందేశం. దాని సందేశం ఏంటంటే ఏ విధంగా అయితే సూర్యుడు అస్తమిస్తూ మరి చంద్రుడు వస్తాడో అది సందేశం. పగలు పోతుంది, సాయంత్రం వస్తుందో అది సందేశం. అంటే త్రిసంధ్యాలు. ఈ సంధ్య సమయంలో మాత్రం ఈ 32 సార్లు 2 ముక్కలు గాలి ఆడతాయి. ఆ సమయంలో నువ్వు భగవంతుని ధ్యానం చేసినట్టయితే నీ మనసు నిశ్చలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ శ్వాస గమనిస్తుంటే మన శ్వాస ఎప్పుడైతే మెల్లిగా వేగం లేకుండా నడుస్తుందో అప్పుడు మనసు నిశ్చలపడుతుంది. మరి శ్వాస మనసు సంబంధం ఉంది కాదు. మనసు అంటే గాలాటే గాలాటే కూర్చోండి. కోపంతో ఉన్నవాడు మనసు గాలి కోపంతో ఉన్నవాడు గాలి మంచి స్పీడ్గా వస్తాడు, మంచి ఎక్స్ప్రెస్ అవ్వడం, ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అవ్వడం గాలి. మరి అప్పుడు గాలి చేస్తాడు కదా. అంటే కోపంతో ఉన్నవాడు కానీ, పరిగెత్తిన వాడు కానీ, కామంతో ఉన్నవాడు కానీ వాడు జ్ఞానం చేయలేదు. అందుకని ఏమన్నా గురుగారు ఒక 4 బకెట్లు చల్లటి నీళ్ళు పోసుకుంటే అప్పుడు ప్రశాంతం వస్తే అప్పుడు జ్ఞానం లేదు. ఈ విధంగా కాబట్టి స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చ ఇవాంతరేంద్రో ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారణం. యతీంద్రియ మనోబుద్ధి మోక్షాన్ని పొందాలని, ఈ బంధాలను విముక్తి పొందాలి, ఇవన్నీ బాధలను తప్పించుకోవాలనే భావన ఎవరైతే ఉంటుందో అటువంటి వాడు భగవంతుడి కోసం చింతన చేయాలి.
कारण ఏదైతే వాడు మార్గంలో చూడడానికి తెలుగు భక్తులకి వాడు మార్గంలో అంటే కారణం సామాన్యమైన మనందరికీ శక్తి జ్ఞానం దేవుడు అందరికీ समये सिद्धात्मसद्भावता ओम भावयुता कुतो वरदिया विश्वात्मनां सोऽयं पूर्विकया अरुणाचल शिवा पूर्णो विभाति स्वयम् अरुणाचल शिवा पूर्णो विभाति स्वयम् ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 आत्मज्योतिरिदं मे बिभ्राणं गमनाख्याम् अश्रान्तं स्फुटान्तशुद्धम् आर्तसरोजे ओम श्री कृष्ण परब्रह्मार्पणमस्तु ओम सर्वेषां स्वस्तिर्भवतु ओम सर्वेषां शान्तिर्भवतु ओम सर्वेषां पूर्णं भवतु।